పద్మనాభరెడ్డి గారు నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రెస్ మీట్ పెట్టి కాపుల కోసం మాట్లాడారండి. ఏమండి ఎందుకు మీరు ఆల్రెడీ పేరు మార్చేసుకున్నారు కదా, ముద్రగడ పద్మనాభరెడ్డి గానా? మీరు మీ పార్టీ కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమో లేదా మీ వ్యక్తిగత అంశాలు మాట్లాడుకోవడం తప్పు లేదు, కానీ కాపుల కోసం ఎందుకు మాట్లాడాలండి? అంబటి రాంబాబు గారు అరెస్టు కాపులను అనకతొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారా? అసలు అంబటి రాంబాబు గారు ఏమన్నా కాపు జాతి అవినీత్యాన్ని తెలియపరచడానికి బయటకు వస్తే ఏమన్నా అరెస్ట్ చేశారండి? ఆయన బయటకు వచ్చి ఏ విధమైన మాటలు మాట్లాడారో మీకు తెలియదండి. దానికోసం కదా అరెస్ట్ చేశారు, ఆయన విడుదలైపోయారు కూడా, అది వేరే అంశం. దానికి మీరు ఏదో మొత్తం కాపు జాతి మొత్తానికి పులమాలనుకుంటున్నారంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ మొత్తం కాపు జాతికి పులిమి కాపు జాతి యొక్క ప్రతిష్టని దెబ్బతీయాలన్న ప్రయత్నమా ఏంటండి? మీరు గతంలో మిమ్మల్ని ఏదో పోలీసులు ఏదో మాట మిమ్మల్ని అంటే నన్ను అన్నారే, చంద్రబాబు నాయుడు గారు అనిపించారే అని ఆ రోజు మాట్లాడిన మీరు ఈరోజు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి మాట తప్పు అనిపించలేదండి? మళ్ళీ పైగా బానిసత్వం, ఒకరికి బానిసత్వం చేస్తే పర్వాలేదు, లేకపోతే ఇటువంటి దాడులని మాట ఎవరు కాపులు ఎప్పుడు ఎవరికి బానిసత్వం చేయరండి. ఆ మాటకు వస్తే అంబటి రాంబాబు గారు ఆయన చట్టపై జగన్మోహన్ రెడ్డి గారు పొట్టేవు లేకుండా బయటకు రారు, మీరేమో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు చివరి రెడ్డి లేకుండా మీరు పేరు రాయరు. అది మీరు బానిసత్వం అంటే వైఎస్ఆర్ చెప్పారు. పర్వాలేదు చేసుకోండి, అది మీ వ్యక్తిగతం, కాపులకు సంబంధం లేదు. మీ వ్యక్తిగత అంశం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసుకోండి. రేపన్న రోజున ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా అంబటి రాంబాబు గారిని నియమించవచ్చేమో, ఆ పార్టీ మీ చేతిలో పెట్టేచ్చేమో. పార్టీ అధికారం లేదు కదండి, అధికారంలో ఉంటే 2019లో చూసాం కదా. జోనల్ మిథున్ రెడ్డి గారు జోనల్ మెంబర్ అయిన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి షాడో మినిస్టర్ గారిని చేతుల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి మీకు తెలియని అంశం కాదు. మీరు బానిసత్వాల కోసం మాట్లాడుతున్నారండి. ఎందుకండి? ఇలా కాపు యువత అంతా కూడా ఎవరు స్వసత్తాలతో వారు ఎదగడానికి ముందుకు వెళ్తున్నారు. మీరు ఈ బానిసత్వం ఇటువంటి మాటలు మాట్లాడి కాపు జాతి ప్రతిష్టకి భగ్నం కలిగించొద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు ఆయన ఏదో అన్యాయం చేశారని మాట్లాడుతున్నారు. ఆయన 2014 నుంచి 19 అధికారులు ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కేటాయించి కార్పొరేషన్ లోన్లు, విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు విదేశీ విద్య, స్కాలర్షిప్లు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఈడబ్ల్యూఎస్ ఇటువంటివన్నీ ఇచ్చారండి. మరి మీరున్న పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ మీకు తెలియనివా? ఇవన్నీ మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు